హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లిస్ట్లో ఫస్ట్ మూవీ ఆజాదీ. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సడన్గా అయితే మనకి ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. మరి ఈ ఆజాదీ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసిన డ్రైవ్ మూవీ అనమాట. ఈ మూవీ లాస్ట్ మంతే మనకి అఖండతో పాటు రిలీజ్ అయితే అయిందనమాట. ఈ మూవీ ప్రజెంట్ మనకి ఇప్పుడు ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ అయితే ఇచ్చేశారు. ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మరి డ్రైవ్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ చేయంటే ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ అనమాట. ఈ మూవీ ప్రజెంట్ ఈటీవీ విండో స్ట్రీమింగ్ జరుగుతుంది. మల్టిపుల్ ఆడియోలు అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మరి ఈ మోగ్లీ మూవీని కనుక ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక ఈటీవీ విండోలో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఎకో అనమాట. యాక్చువల్గా ఈ మూవీ జాన్ ఫస్ట్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. బట్ తెలుగు ఆడియో అయితే అవైలబుల్గా అయితే ఇవ్వలేదు. 7 అని అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి ఎకో మూవీ తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బ్యూటీ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని జీ5లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. మరి ఈ బ్యూటీ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ చేయంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. జీ5లో మీరు అక్కడి నుంచి వాచ్ చేయొచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దే ప్యార్ దే ట్యూ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా మనకి జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి దే ప్యార్ దే 2 మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అనమాట. సీజన్ 1 అని కూడా మనకి ఈటీవీ వాళ్ళే తీసుకొచ్చారనమాట. మంచి బ్లాక్ బస్టర్ హిట్కి అయితే నిలిచింది సీజన్ 1. దాని కన్క్లూజన్గానే దానిలో ఉన్న కొన్ని డౌట్స్ని కలుపుతూనే ఈ సీజన్ 2 అయితే తీసుకొచ్చారు. చాలా స్పీడ్గానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ మనకి జాన్ 8 నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి తేరే ఇష్క్ మెయిన్. ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న ఈ మూవీని జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మనకు అందులో తెలుగు కూడా ఉండబోతుంది అనమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి తస్కారీ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 14 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. మరి తస్కారీ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 14 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి పతంగ్ అనమాట. ఈ మూవీ కూడా రీసెంట్గానే థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. చాలా కామెడీ మూవీ ఇది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ పతంగ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 9 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆల్మోస్ట్ 2 years తర్వాత టెలివిజన్ ప్రీమియర్ మాత్రమే చేసిన ఫిల్మ్ అయాలెన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జీ5 దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే వాళ్ళే టెలివిజన్ ప్రీమియర్ చేశారు. శాటిలైట్ రైట్స్ అయితే జీ5 దగ్గర ఉన్నాయి. సో జీ తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అదేవిధంగా ఓటీటీ కూడా జీ5 అయితే తీసుకుని ఈ మంత్ ఎండ్ లోపు స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ఫ్రీడమ్ మెట్ మిడ్ నైట్ సీజన్ 2 అనమాట. ఈ వెబ్ సిరీస్ని సోనీ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. మల్టిపుల్ ఆడియోలు అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. సీజన్ 1 మంచి బ్లాక్ బస్టర్ అవడంతో సీజన్ 2ని కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు. మనకి జాన్ 9 నుంచి సోనీ లీవ్లో ఫ్రీడమ్ మెట్ మిడ్ నైట్ సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. గుర్రం పాపిరెడ్డి. ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ మూవీ కూడా రీసెంట్గా రిలీజ్ అయితే అయ్యి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమాని జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. సన్నెక్స్ట్లో మల్టిపుల్ ఆడియో అయితే ఇస్తున్నారు. తెలుగు ఆడియో కూడా ఉండబోతుంది. మరి ఈ గుర్రం పాపిరెడ్డి మూవీని ఎవరైనా చూడాలనుకుంటే సన్నెక్స్ట్లో జాన్ 16 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఫిల్మ్ అఖండ 2. తమన్ గారు దీనికి ప్రాణం పెట్టారు మ్యూజిక్కి. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. రీసెంట్గా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. మరి అఖండ 2 మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే జాన్ 9 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. సో ఈ మూవీని జియో హాట్స్టార్ అయితే ప్రజెంట్ చేస్తున్నారనమాట. ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీని కనుక ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే జియో హాట్స్టార్లో మనకి స్ట్రీమింగ్ అనేది అవ్వబోతుంది మార్చి మంత్లో. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట ఈ మూవీ అయితే. సో ఎవరైనా మిస్ అయితే కనుక థియేటర్లో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి దురంధర్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి హిందీ వర్షన్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచిందనమాట. తెలుగు వర్షన్ పైన ఎలాంటి అప్డేట్స్ లేవు. మరి మేబీ డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తారేమో. ఓటీటీ అయితే హిందీ వర్షన్ని మాత్రం జాన్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శబ్దం అనమాట. సో ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని అయితే మనకి జీ తెలుగు వాళ్ళైతే తీసుకున్నారు అని ఒక రూమర్ అయితే నడుస్తుంది ట్విట్టర్లో అయితే. సో ఎందుకంటే ఇది కూడా మనకి అయాలన్ లాంటి మూవీ అనమాట. ఈ మూవీని జీ తెలుగులో ముందు టెలివిజన్ ప్రీమియర్ చేసిన తర్వాత ఓటీటీకి ఇస్తారు అనే రూమర్ అయితే నడుస్తుంది. బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అఫీషియల్గా ఏం లేవన్నమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి దండోర్ అనమాట. శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఆ మూవీ యొక్క ప్రమోషన్స్లో భాగంగానే కాంట్రవర్సీకి అయితే గురయ్యారనమాట. అదే మూవీ దండోరా. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జాన్ 23 నుంచి స్ట్రీమ్
స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. థియేటర్లో అయితే చూడండి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. లేదంటే కనుక మీరు అమెజాన్ ప్రైమ్లో జాన్ 23 నుంచి వాచ్ చేయాల్సిందే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి శంబాలా అనమాట. సో ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఫిల్ము ఈ శంబాలానే. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మైథలాజికల్ థ్రిల్లర్గా అయితే ఈ మూవీ నిలిచింది. ఈ మూవీని జాన్ 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి శంబాలా మూవీ మీరు ఇప్పటికే థియేటర్లో వాచ్ చేస్తుంటే ఓకే, బట్ లేదంటే కనుక ఆహాలో మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఛాంపియన్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి శంబాలాతో పాటుగానే ఓటీటీ థియేటర్లో అయితే రిలీజ్ అయిందనమాట. యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మరి ఈ ఛాంపియన్ మూవీని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాగా నిలిచింది. లేదంటే కనుక మీరు జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఈషా అనమాట. భారీ అంటే భారీ భయ్య, ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్తో అయితే హైప్ అయితే పెంచేశారు ఆడియన్స్. మేబీ వీళ్ళు చేసిన మిస్టేక్ అదే అనుకుంటా. ప్రమోషన్స్ అంత ఘోరంగా చేయకుండా నార్మల్గా రిలీజ్ చేస్తే సినిమాకి ఏమన్నా హైప్ అయితే వచ్చి ఎక్కేదేమో, కానీ వీళ్ళు పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ బట్టి థియేటర్కి వెళ్తే ఏం లేదయ్యా, అక్కడ అంత బెబ్బే అనమాట. సో ఈషా మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు తీసుకున్నారు అనే ఒక రూమర్ అయితే ఉందన్నమాట. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ G5 వాళ్ళు అయితే ఓకే, బట్ ఎనీ ఓటీటీ మనకి జాన్ 3rd వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పటివరకు మీరు వీడియో కంటిన్యూగా చూసారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అర్థం. సో ఇంకెందుకు మర్చిపోకుండా వెంటనే లైక్ చేయండి. మరింత కంటెంట్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి మావా.